ఈరోజు వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. లోకమును ఆయన ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయన వారికి అనుగ్రహించెను. దేవుడు ఏకైక కుమారుడైన తన సొంత కుమారుణ్ణి మనలను రక్షించుటకు గాను మరి ఈ లోకమునకు పంపెను. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. లోకములో ఉన్న మనుషులను ఆయన ఎంతగానో ప్రేమించాడు కాబట్టే మనుషుల దోషములను, పాపములను, అపరాధములను మరి తీసివేయుటకు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే మరి తండ్రి స్థానాన్ని అక్కడే ఉంచి కుమారుడు రూపములో ఈ భూలోకానికి రావటం జరిగింది. మన పాపముల నిమిత్తమై, శాపముల